మానవ జీవితం చాలా చాలా దుర్బలమైనది. మనిషి జీవితం మనందరి సామాన్య మాటల్లో ఏం చెప్పుకుంటూ ఉంటాం? చాలా కష్టాలు, బాధలు, శ్రమలు, వ్యాధులు ఇవన్నీ ఉన్నదే మానవ జీవితం. మనుషులు కాకపోతే మన దగ్గర లేదు. మామూలుగా వస్తాయా, పశువులు వస్తాయా? మనకి కదా కష్టాలు వచ్చేదని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది యథార్థం. మనిషి జీవితంలో అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు అనుభవిస్తూ ఉంటాం. మనం జీవించే జీవితంలో మనం చేసే తప్పుల వలన, జరిగే పొరపాటుల వలన, మన పరిస్థితుల ప్రభావం వలన, మనకున్నటువంటి స్థితిగతుల వలన అనేకమైన కష్టాలు, బాధలు మనం తెచ్చుకుంటూ ఉంటాం. భారం లేని కుటుంబం ఉండదు, కష్టాలు ఏమి ఉండదు కదా. కాబట్టి అన్నీ ఉంటాయి. కొంతమంది బయటికి కనపడతారు, కొంతమంది బయటికి కనపడరు. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది అనేది సర్వసాధారణం. మరి ఇలా భావించే ఉండే మనందరికీ ప్రభు ఇచ్చేటువంటి భరోసా ఏంటంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మరలా ఆయన చెప్పేది కూడా ఏంటి? నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఆయన మనకిచ్చేటువంటి కాడి ఏంటి? శిష్యత్వము అనేటువంటి కాడి. ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా మనం పిలవదలుచుకుంటే, ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా మనం ఉండదలుచుకుంటే, ఆయన ఇచ్చే భారం, ఆయన మోపే భారం చాలా సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. పట్టణంలో 2వ భాగంలో చక్కని మాట 27 వచనం మనం చదువుకున్నాం. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించున్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని. మనం కూడా తండ్రి చేత కుమారుని వలన, కుమారుని ద్వారా ఎవరికి అప్పగించబడ్డావు? తండ్రికి. తండ్రి మనందరినీ ఎరిగి ఉన్నాడు. మనందరం కూడా తండ్రికి తెలిసిన వాళ్ళమే. మన పేరు బట్టి, మన స్థితిగతులన్నీ కూడా ఆయనకి తెలుసు. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించిన, ఆ సమస్తంలో మీరు నేను కూడా ఉన్నాం. మనందరినీ కుమారుని చేతికి క్రీస్తు ప్రభు మనం రక్షించడానికి భగవంతుడు మనందరినీ ఆ క్రీస్తు ప్రభు చేతిలోకి అప్పగించాడు. మన క్రీస్తు ప్రభు ఎవరికైతే తండ్రిని ఎరిగిస్తాడో, ఎవరికైతే తండ్రిని చూపిస్తాడో వారు మాత్రమే తెలుసుకుంటారు. సో క్రీస్తు ప్రభు తండ్రిని మనకు చూపించాలంటే మనం ఏం చేయాలి? ఆమస్తంలోనే క్రీస్తు ప్రభు మనం నమ్ముకోవాలి. క్రీస్తు ప్రభు నమ్ముకుంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ మనకు కావాలని మనం ఆశిస్తే, ప్రభువే మనకు శాంతి ప్రదాతని, శాంతి దోతని, మనం రక్షించేవాడని, రక్షించగలవాడనేటువంటి ఉద్దేశంతో మనం ఆయన మీద ఆధారపడి, ఆయన మీద నమ్మకం ఉంచుకొని, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ప్రియమైన బిడ్డలుగా మనం జీవించదలుచుకుంటే ఆయన మన భారములన్నీ తీసివేస్తాడు. మనంగా బ్రతికేయాలి, మనమే జీవించేయాలి, మనమే ఏదో సాధించాలనుకుంటే సాధించడం అంత సాధ్యం. ప్రభువు సహాయంతో, ప్రభు తోడ్పాటుతో, ప్రభు యొక్క చేయూతతో, ప్రభు యొక్క సహాయ సహకారంతో మనం ఏదైనా చేయగలం, మనం ఏదైనా సాధించగలం. ఎంతటి భారాన్నైనా, ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి వ్యాధులనైనా తేలికగా మనం తీసుకోగలం. ఇప్పుడు ప్రభువుతో పాటు, విత్ క్రైస్ట్, క్రీస్తుతో మనం ఉన్నట్లయితే, ప్రభువుతో మనం ఉన్నట్లయితే, మనకు ఉన్నటువంటి ఎంతటి సమస్య అయినా, ఎంతటి బాధనైనా, ఎంతటి కష్టాలైనా సులువుగా మనం భరించగలుగుతాం. మొదటి పట్టణంలో మనం ఆలకించాలి జకరియా ప్రవక్త మాట. చరిత్ర మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలందరూ వినాలి.
క్రీస్తు శకం ఇశ్రాయేలు ప్రజలందరూ బాబిలోనియా రాజుకు బానిసలుగా కొనుక్కోబడిన 543వ సంవత్సరం ఆ ప్రాంతంలో జకరియా అనే ప్రవక్త వారి మధ్యన వెలసి పాడైపోయినటువంటి యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికి అక్కడక్కడ చెదురుమదురుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడగట్టడానికి వాళ్ళందరికీ చెప్పిన ప్రసంగమే మనం ఆలకించాం. ఆ ప్రసంగం ఏంటి? దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి, నిలబడండి, మీరు విశ్వాసంలో పటిష్ఠులుగండి. మిమ్మల్ని పిలిచిన ఆ దేవుడు, ఆ వాగ్దానం చేసిన ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టడు. రండి, మన యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించుకుందాం. మరలా మీరందరూ ఒక్కటై శాంతి పదంలో నడిస్తే మెస్సయ్య రాని వస్తాడు. ఆ మెస్సయ్య ఎలాంటి వాడు? ఒక శాంతి దూతగా వస్తాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన ఒక గాడిద పిల్లపై వస్తాడు. శాంతికి సూచనటువంటి గాడిద పిల్లపై ఆయన ఎక్కువ వస్తాడని జకరియా ప్రవక్త చెప్పడం మనం గమనిస్తున్నాం. సో ఇశ్రాయేలు ప్రజలు విసిగి వేశారు. వారి జీవితాలలోకి వెలుగులు నింపడానికి, వారికి ధైర్యాలు ఇవ్వడానికి, వారిని మరలా ఉత్తేజపరిచి వారి దేవాలయాన్ని నిర్మించుకొని వారు ఒక సంఘముగా తయారవడానికి ప్రవక్త చెప్తున్న మాటలు వారికి ఎంతో ఊరటనిచ్చారు, వారిని ఎంతో బలపరిచారు. వారు కూడా అదే ఉద్దేశంతో ఆ మాటలు తీసుకున్నారు. కాబట్టి ఇంకా మాటలు రండి, లేవండి, మన దేవాలయాన్ని పునర్నిర్మించుకుందాం, మనం ఒక్కటవుదాం, మరలా దేవుని ఆరాధన చేద్దాం, ఏక మనస్కులమై ఉందాం. మనలో ఉన్న భేదభావాలు, మనలో ఉన్న అవిశ్వాసపు క్రియలన్నీ పక్కన పెట్టి మనందరం ఒక్కటిగా తయారవుదామని జకరియా చెప్పిన మాటలు ఆలోచించి ప్రజలు సంఘటనయ్యారు. దేవాలయాన్ని పునర్నిర్మించుకున్నారు, మరలా కట్టుకున్నారు, మరలా ఒకటిగా తయారయ్యి ఎప్పుడో మరిచిపోయినటువంటి దేవుని గీతాలను, ఎప్పుడో మరిచిపోయినటువంటి దేవుని కీర్తనలను మరలా పాడుకున్నారు, మరలా ఉత్తేజితులయ్యారు. ఆయన చెప్పిన మాట వారి జీవితంలో నెరవేరింది. మెస్సయ్య రాని వచ్చాడు. ఆయన శాంతి దూతగా, శాంతి ప్రదాతగా వస్తాడని ఆయన చెప్పిన వాక్యం నెరవేరింది. అది నాడు పట్టణంలో కూడా బిడ్డలారా, మన పరిస్థితులు కూడా అంతే. అనేక సందర్భాలలో విసిగివేసారిపోతూ ఉంటాం. కష్టాలు, భారాలు తట్టుకోలేని విధంగా ఉంటాయి. ఊహించని మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. అనుకో మనం ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది, వాళ్ళ గంటారు, వీళ్ళ గంటారు, అది జరిగింది, ఇది జరిగింది మనం అనుకోం. కానీ అవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనకు రక్షణగా ఉండేది మన ప్రభు అయిన యేసయ్య. ఆయన మనం ఏం చేయాలి? మన భుజం మీద ఉంచుకోవాలి, ఖాళీగా. ఆయన బిడ్డలుగా మనం మారాలి, ఆయనకు చెందిన వ్యక్తులుగా మనం మారాలి, ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం మారాలి. అలాంటప్పుడు మన జీవితాలు సులభంగా ఉంటాయి. చాలా కష్టాలు ఉంటాయి. లేచిన వాళ్ళు రాత్రి నిద్రించే వరకు మన కళ్ళతోని, చెవులతోని, నోటితోని బోల్డ్ కష్టాలు మాట్లాడుకుంటాం, చూస్తాం, వింటాం. తండ్రికి పరిష్కారం ప్రభువే. ఈ సమస్యలన్నీ తీర్చేవాడు మెస్సయ్య అనే ఒక పాటలో. ఈ సమస్యలన్నిటికీ జవాబు మెస్సయ్య. మన పరిస్థితులన్నింటినీ చక్కదిద్దగలవాడు యేసయ్య. ఆయన చేతిలోకి, ఆయనలోకి, ఆయన యందు మనం విశ్వాసం కలిగి జీవిస్తే మనకు ఆయన తన శాంతిని, సమాధానమును, ఐక్యమును, సోదర ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతలన్నింటినీ కూడా మనకి దయచేస్తాడు. మనం సర్వసాధారణంగా శాంతిని, సమాధానాన్ని, ప్రశాంతతని, మన భాషలో ఇంకొక భాషలో చెప్పాలంటే మనశ్శాంతిని ఎక్కడ ఎత్తుకుంటాం? ఏ మందులోనో సినిమాలోనో శికారులోనో పచారంలోనో లేకపోతే పుస్తకాలు బస్సులను మాట్లాడుకోవడంలోనో మనకు ఆనందం ఉందని అనుకుంటాం. అది ఎక్కడ ప్రభువులో మాత్రమే మనకి బయట మనకు బయట మనకు దొరుకుతుందన్నటువంటి ప్రశాంతత, బయట మనకు దొరుకుతుందన్నటువంటి హ్యాపీనెస్ క్షణికమే, కొద్దికాలమే ఉంటుంది. కానీ ప్రభు ప్రసాదించే ప్రశాంతత, ప్రభు మనకి ఇచ్చే శాంతి
బాగుందంటే అయిపోయింది కదా. ఆ ఇరుగు పొరుగు 4 కబుర్లు చక్కగా చెప్తారు, 2 రోజులు బాగుంటుంది, 3వ రోజు బాగాలేదు పడకో, లేకపోతే మన గురించి తెలుసు మొహం పాడితే అయిపోయింది మన ఆనందం సంతోషం. అది ప్రభువునందు కనుక మన విశ్వాసం నుంచి జీవిస్తే, ప్రభువునందు మనం మనసు ఉంచుకొని, ప్రభువునందు విశ్వాసం ఉంచుకొని, నా రక్షకుడు నా యేసయ్య నా మెస్సయ్య శాంతిని నాకు ఇస్తాడు, సమాధానాన్ని నాకు ఇస్తాడు, ఆయనే నాకు తోడుగా ఉంటాడు, ఆయన వాగ్దానం చేసినట్లుగా నా భారములన్నీ ఆయనపై ఉంచినట్లయితే కదా. భారం చేత అలసిన సమస్త జనులాగా నా యుద్ధము రండి అని అన్నారు కాబట్టి మన భారములన్నీ ఆయనపై మోపినట్లయితే ఆయన మనకి విశ్రాంతినిస్తారు, ప్రశాంతతనిస్తారు, శాంతి సమాధానం ఇస్తారు. ఒకనొక వ్యక్తి ఇప్పుడు దేవుడిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఆయన జీవితాన్ని ఒకసారి ఇప్పుడుకప్పుడు వెనక్కి వెళ్ళి ఆలోచించుకునేవాడు. వెనక్కి వెళ్ళి ఆలోచించుకునేటప్పుడల్లా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఫలానా రోజు తోడుగా ఉన్నాడు, ఫలానా సంఘటనలో చెప్పండి ఉన్నాడు, ఫలానా విషయంలో, ఫలానా కార్యంలో, ఫలానా ఫంక్షన్కి ఎప్పటికైనా ఫలానా విషయంలో ఇలా అనుకునేవాడు. రాను జీవిత భారం పెరిగే కొద్ది తను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తనకు తోడుగా లేడని భావించాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఒకనొకప్పుడు కనబడిన 4 పాదాలు అంటే దేవుడు నేను కలిసి నడిచే వాళ్ళం, నాకు తోడుగా ఉండేవాడు, 4 పాదములు చెప్పండి కనబడేవి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే 2 కనబడుతున్నాయి అంటే దేవుడు నాకు తోడుగా లేడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షంగా లేడురా, ఎంతకాలం నీ పక్కనే నేను నడిచాను, ఇప్పుడు నేను ఎత్తుకొని నేను నడుస్తూ ఉన్నాను, నాకు కనబడేవి నా పాదాలు. మన దేవునితో ఏకమైతే, దేవునిలో లీనమైతే మన భారాలన్నింటినీ దేవుడే మోస్తాడు, మనలో కూడా ఆయనే మోస్తాడు. సంతోషం ఎక్కడ ఉందని ఆ పాట వచ్చాను నేను పాడుతున్నా. సమాధానం ఎక్కడ దొరికేనది, జగమంతా విధిగాను సర్వజనులనడిగాను, ఊరంతా తిరిగాను, లోకమంతా అడిగాను, నాకు శాంతి ఎక్కడ దొరుకుతుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది. చివరిగా నీలోని కనుగొన్నాను ప్రభు, చివరిగా నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. యేసయ్యను చేరుకుంటే, యేసయ్యతో పాటు మనం ఉంటే, యేసయ్య దగ్గర ఉంటే మన చింతలన్నీ మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కానీ మనం చెప్తూ నేను చెప్పాను కదా, మనం ఎవరితో ఉంటాం, మనకు కావలసినటువంటి సంతోషం, మనకు కావలసిన క్షణిక ఆనందం ఖర్చైనా పర్వాలేదు కానీ వాటిల్లోనే మనం సుఖాన్ని వెతుక్కుంటాం. రేపు కీడొచ్చినా పర్వాలేదు కానీ ఇరుగు పొరుగుతోనే మనం సంతోషాన్ని సంపాదించుకోవాలనుకుంటాం. ఏంటి ముచ్చట్లు చెప్పుకొని ఈరోజు మనం 4 గురించి చెప్పామంటే రేపు మన గురించి వీళ్ళు ఇంకొక గురించి చెప్తారు కదా. కానీ ఆ క్షణంలో మనకి ఏం కావాలి, క్షణికానందం మనం చెప్పేసుకోవాలి, మనం ఇంకొక గురించి మాట్లాడేసుకోవాలి. ఆ మొదటి క్షణం మన గురించి అనుకుంటారా బాబాయ్ అనుభవం క్షణికం. కొన్ని సందర్భాల్లో మనం ప్రశాంతత కోరుకుంటాం, ఆనందాన్ని కోరుకుంటాం, ఆ సంతోషాన్ని కోరుకుంటాం, శాశ్వత సంతోషాన్ని కోరుకుంటా క్షణికమైన ఆనందాల కొరకు వెతుకుతూ ఉంటాం. ఎక్కడ దొరికింది, ఎక్కడ దొరికింది. నేను డైరెక్ట్గానే చెప్పాను, మందులో దొరికిందా, రసమంలో దొరికిందా, కబుర్లో దొరికిందా, ముచ్చట్లో దొరికిందా, బంధువుల్లో దొరికిందా, అక్కడ దొరికింది, ఎక్కడ దొరికింది అని వెతుకుతాం. ఎక్కడ అక్కడ ఉంటుంది. ఏంటది చెప్పాను కదా, తాత్కాలికం. ఏంటంటే ఉపశమనం అంతే. కానీ శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి సంతోషం,
శాశ్వతమైనటువంటి సమాధానం మనకు లభించాలి. శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మనతో ఉండాలంటే మనం ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభుతో పాటు ఉండాలి, ప్రభు రెండు పెట్టుకుని ఉండాలి, ప్రభు మీద ఆధారపడి ఉండాలి. ఒక శుభవార్తలో ప్రభు మనకు సర్విస్తూ ఉన్నారు, నేను ద్రాక్షావల్లిని మీరు రెమ్మలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవరి యందు ఉండునో వాడు అధికముగా ఫలించును, ఎవరైనా నేను లేక మీరేమీ చేయజాలరు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం ఇక్కడ 4వ వచనం 5వ వచనం, మీరు ద్రాక్షావల్లిని మీరు తీగలు లేక రెమ్మలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును, ఎవరైనా నేను లేక మీరేమీ చేయజాలరు. ప్రభుతో పాటు ప్రభు మనతో ఉంటే, ప్రభు యొక్క సహవాసంతో సహకారంతో ప్రభు యొక్క అనుగ్రహంతో మనకన్నీ సాధ్యమవుతాయి. మనం ఫలించగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. మనిషి అంత ఎరుడంటే ఆయన ఇచ్చే ఆనందం కంటే ఈ లోకం ఇచ్చే ఆనందమే బాగుంటుంది అనుకుంటాం. వీళ్ళు కలుగుతున్నారు, అదేమన్నా శాశ్వతంగా ఉండిపోతారు ఆనందం. వ్యసనాలు, పిలుగు కార్యాలు ఏదైనా శాశ్వతంగా నీకు ఆనందిస్తాయా? ఆక్షాన్ని ఆయన శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి అభివృద్ధిని, శాశ్వతమైన ఉన్నతిని, శాశ్వతమైన పురోగతిని ఇవ్వగలవాడు యేసయ్య మాత్రమే. మనం చేయాల్సిందల్లా ఏంటి? మా భారములన్నీ ఆయనపై ఆయన మీద పెట్టాలి. తండ్రి మీరే మాకు ఆశ్రయం, తండ్రి మీరే మాకు సహాయం, తండ్రి మీరే మాకు కోట, తండ్రి మీరే మాకు సమస్తమై ఉన్నారు, మీరు తప్ప మాకెవరూ లేరు, మీరే మాకు తోడుగా ఉండాలి, మీరే మాకు ఆశ్రయముగా ఉండాలి, మీరే మమ్మల్ని ఫలింప చేయాలి, ఆనందపరచాలి, సంతోషాన్ని ఇవ్వాలి, సమాధానాన్ని ఇవ్వాలి, శాంతిని ప్రసాదించాలి, మీరు తప్ప మాకెవరూ లేరు. ఆయన మీరు లేకుండా మేమేమీ చేయజాలము, మీరుంటేనే మా జీవితాలు బాగుంటాయి అంటే ప్రభు మీద ఆధారపడి జీవించినప్పుడు, ప్రభు నెట్టి పెట్టుకొని జీవించేటప్పుడు మన జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఏముందండి మన బలం? ఈరోజు ఉన్నది రేపు బాగుంటుంది, రేపు అన్నది గ్యారంటీ లేనిది కదా. ఈరోజే గ్యారంటీ మనకి, రేపు అన్నది ఏమై ఉంటుందో మనకి తెలియదు. అలాంటి మన జీవితం గురించి మనం ఏదేదో వెతుక్కునే బదులు శాశ్వతంగా మనం ఉంచగల, స్థిరపరచగల, శాశ్వతంగా శాంతిని ఇవ్వగల భగవంతుని అడ్డు పెట్టుకొని మనం జీవిస్తే ఆ భగవంతుడే మన జీవితాన్ని నడిపిస్తాడు. మనకు కావలసిన వాటన్నింటినీ ఏర్పాటు చేస్తాడు. ఆయన శాంతి ప్రదాతగా, శాంతి దూతగా, శాంతి రాజుగా మనకన్నింటినీ ఏర్పాటు చేస్తాడు. ఈ లోకమించు ఆనందం కంటే నేను ఇచ్చే ఆనందం చాలా ఉన్నతమైనది ప్రభు అంట. నేను ఇచ్చే జీవనం ఈ లోకములన్నీ కాదు, భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఆనందము, సంతోషము, శాశ్వత ఆనందము, శాశ్వతమైన సంతోషం, క్షణికమైనవి కావు. ₹1000 తీసుకెళ్తే ఎంతసేపు ఆనందం వస్తుంది? ₹1000 ఖర్చు చేయడం వరకే, ఆ తర్వాత ఉండదు. ₹1000 జేబులో ఉంటే జేబులో పెట్టుకెళ్ళి ఖర్చు ఎట్టుకున్నంత వరకు ఆ ₹1000 ఉన్న ఆనందం ఉండదు మనకి. ఒకసారి అయిపోతే జోబి కానీ, పర్స్ కానీ, అమలు చెప్పాలంటే మీ బ్యాగ్ కానీ, ఆ తర్వాత ఇంకేం కదా మన దగ్గర ఉంటుంది. ₹1000 ఆనందం ₹1000 అయితే రాలేదు. అదే కనుక 1000 రెట్లైనటువంటి శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడైన భగవంతుడు మనం కలిగి ఉన్నామంటే అది ఎప్పటికీ మన నుంచి తరిగిపోదు, అది ఎప్పటికీ మన నుంచి తీసివేయబడదు. అందుకనే మరియమ్మ మార్తమ్మ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మరియమ్మ ఎంచుకున్నది చాలా ఉత్తమమైనది.
రాయలేదు అక్కడ. చూడ మాట్లాడేది రాశారా? రెండు చెప్పేస్తారా? ప్రభు చెంత కూర్చుని ఉంది అంతే. మనం మాటలు ఎక్కువ కాబట్టి మనం రాసేసుకుంటాం బైబిల్ కదా. అట్లా మాట్లాడి రాసుకుంటాం. మీ బైబిల్లో రాసుకుంటే నా బైబిల్లో అసలు ఏమీ లేదు. కానీ మార్గం అంటారు ఏంటి? మా చెల్లి పని పాటు లేకుండా మీ దగ్గర కూర్చొని ఉంది, నాకు వచ్చి సహాయం చేయమని చెప్పవచ్చు కదా అన్న. అప్పుడు మనం ఎడిటింగ్ చేసుకుంటాం. ఏంటని? మరియమ్మ యేసు ప్రభుతో మాట్లాడుకుంటూ పోయింది, కబుర్లు చెప్పుకొని. అందుకే ప్రభు ఆ విధంగా అదేమో రాస్తుంది? మార్తమ్మ ప్రభు పాదముల మరియమ్మ ప్రభు పాదముల చెంత కూర్చుంది. ఉత్తమమైన విషయం ఏంటి? దేవుని సన్నిధిలో గడపడం. దేవుని ప్రేమించడం. మనకు ఆదివారం పని ఉంటుంది, ప్రతిరోజు పని ఉంటుంది. మనం పని చేయాలి. మళ్ళా లేదులే మీరు అలా అనుకోకండి. ప్రతిరోజు మనం కష్టపడాలి, లేకపోతే పట్టణంలో మనకు ఆహారం కావాలి, సంపాదన కావాలి, మనకు ఉన్నటువంటి సమకూర్చుకోవాలి. రేపటి ఆరోగ్యం కొరకు, రేపటి భవిష్యత్తు కొరకు, రేపటి జీవితం కొరకు మనం ఎన్నో కూడగట్టుకోవాలి, శ్రమ చేయాలి. కానీ వాటన్నింటిలో కంటే ఉత్తమమైనది ఏంటి? ప్రభు చెంత కూర్చోవాలి. అలా కూర్చుంటే మనకు ప్రశాంతత. అందుకే ప్రభు ఏమన్నారు? ఉత్తమమైనది మరియమ్మ ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయడం. ప్రశాంతత కావాలి, ఆనందం కావాలి, దేవుని సన్నిధి కావాలి, సన్నిధిలో గడపాలి. కష్టం ఉంది, బాధ ఉంది, మనకు వేదన లేదు, బాగా బాధ పెట్టే విషయం, బాగా మనం బాధించే విషయం మన జీవితంలో ఉంటుంది. మనం వెళ్ళాల్సింది, ఆనందాన్ని వెతుక్కోవాల్సింది ప్రభు యొక్క సన్నిధి. ప్రభు సన్నిధిలో, ప్రభు సాన్నిధ్యంలో, ప్రభు యొక్క స్థలంలో మనం వెతుక్కోవాలి. ఎక్కడెక్కడో వెతకు. పడంగా పాట పాడారు కదా. ఏ పాట పాడారు? సంతోషం ఎక్కడ ఉన్నది, సమాధానం ఎక్కడ దొరికేదని, జగమంతా వెతికాను, సర్వజనులనిగాను, ఎక్కడ చివరి గది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరి గది నీలోనే కనుగొన్నాను. సహోదరి సహోదరులారా, మనకు అనేకమైన ఆనందాలు, సంతోషాలు అనేకమైన లభిస్తాయి. కొంతమంది ఆహారంలో వెతుక్కుంటారు ఆనందం, ఎక్కువగా రుచులు. కక్కలు, కుక్కలు, కుటుంబాలు రుచిలోనే ఆనందం పడుతుంది. కొంతమందికి వ్యసనాల్లో ఆనందం, కొంతమందికి హై స్పీడ్లో ఆనందం, మంచి స్పీడ్. కొంతమందికి ఆడలు మీరు పప్పు వేసుకోవడంలో ఆనందం, అదే మేకప్ వేసుకోవడంలో ఆనందం. కొంతమందికి ఖర్చు పెట్టడంలో ఆనందం, కొంతమందికి షాపింగ్కి వెళ్ళడం ఆనందం, అప్పు చేసి మరీ షాపింగ్ చేసేది. కొంతమందికి మాట్లాడుకోవడం. ఈ ఆనందాలన్నీ కూడా క్షణికమైనవే. దేవుడి ప్రేమని బిడ్డలారా, అందులో మనం వెతుక్కోకూడదు ఆనందాన్ని. ఎలాగో ఆనందాన్ని ఇస్తాడు. మంచి ఆహారం తింటే సంతృప్తి పడతాం, చక్కగా మాట్లాడుకుంటే ప్రశాంతం దొరికింది. ఆనందం లేదు. సినిమాకి, షికారికి వెళ్తే, సరదాకి వెళ్తే, బండి మీద హ్యాపీగా స్పీడ్గా తిరుగుతుంటే ఆనందాలు వస్తాయి. కానీ వాటి అన్నింటికంటే నీకు ఉండాల్సిన శాశ్వత ఆనందం ప్రభువులో నీకు దొరికింది. కాబట్టి మనం ప్రభువుని సంపాదించుకోవాలి. ఎన్ని కష్టాలైతే ఒక సులువు మార్గం చెప్తారు. రోజంతా ఏం చేస్తాం మనం? ఉదయం లేచింది కానీ ఆడదు చెప్పడం. మీరు ఏం చేస్తారు? ఉదయం లేచింది కానీ చేయండి. ఆ పని, ఈ పని, ఆ కథ, ఈ కథ, రాత్రి మంచం మీద తలవాళ్ళు చేయడానికి వరకు టెన్షన్ పడిపోతాం. అప్పుడు ఏం చెప్తాం? చివరికి రాత్రి మంచి అయిపోయింది. ఈరోజు శ్రమ, ఏ రోజు శ్రమ ఆ రోజు రాత్రి నిద్రతో తీరిపోతుంది. లేచింది మొదలే మనకు అంతా పరిగెడుతుంది. మన శరీరం పడుకునేటప్పుడు ప్రశాంతతే కదా.
ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకో, బైబిల్ తీసుకో, పట్టణం చదువుకో, వాక్యం చదువుకో, మోకరించి ప్రార్థన చేయి. సో మనకి ఆ శక్తి, ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? రోజంతా ఉండే కష్టాలను, బాధను తట్టుకోవడానికి మన జీవితంలో ఆ ప్రభువు ఉండే. అప్పుడు ఉత్తమమైన కార్యం ఏంటి? ప్రభుతో పాటు ఉండటం, ప్రభు సన్నిధిలో ఉండటం, ప్రభు యొక్క మాటలో ఉండటం, ప్రభు వాదనలు ఆచరించడం, ప్రభు పద్ధతిలో బ్రతకటం మనకి శాంతిని, సమాధానాన్ని. ఏదైనా తప్పు చేయకపోతే ఏదైనా శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఉండేది ప్రభువుతో పాటు మనకున్న సంబంధం. అందుకనే ప్రభు మళ్ళా స్వార్థ పట్టణానికి వస్తే, భారము చేత ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఇక్కడ పెద్ద తెలివైన వాళ్ళ ఆలోచించకండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏది ముఖ్యం? దేవుడి సన్నిధిలో ఉండిపోవడం ముఖ్యమా? పనికి వెళ్ళడం ముఖ్యమా? దేవుడి దగ్గర ఉండిపోవడం ముఖ్యమా? భోజనం చేయడం ముఖ్యమా? దేవుడి సన్నిధిలో ఉండిపోవడం ముఖ్యమా? అటు ఇటు వెళ్ళడం ముఖ్యమా? తెలివైన వాళ్ళ ఆలోచించకండి. మళ్ళీ అదే వాక్యంలో చదువుతూ ఉన్నాం మనం 26వ వచనం. ప్రభువు దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటని? ఈ విషయాలు గ్రహించే వారు ఎవరంట? 26 లేదా చదవండి. 25 నుంచి. పరలోకమునకు భూలోకమునకు అధిపతిమైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు నిన్ను మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. ఏంటది? పరలోక రాజ్యపు సత్యం. కనుక నేను స్తుతించుచున్నాను. ఇది నీ అభిష్టం. చిన్నపిల్లలు ఎవరు? మనమే. ఎవరంటే మనందరం దేవుని యొక్క చిన్నపిల్లలు. మనకే దేవుని జ్ఞానం ఇవ్వబడింది. ఏంటా దేవుని జ్ఞానం? ఎంతవరకు నేను చెప్పుకున్న మాట ఏంటది? ఒక మాటలో చెప్పండి. దేవుని జ్ఞానం ఏంటి? ఆయనతో కలిసి ఉండాలి, ఆయన మీద మనం భారం పెట్టాలి, ఆయనతో మనం అడ్డుపెట్టుకుని మన జీవితాన్ని అదే మనం తెలుసుకోవచ్చు. ఆ తెలివి మనకు ఉంటే చాలు, ఆ తెలివితేట మనకు ఉంటే చాలు, మన మిగతా జీవితాలంతా కూడా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం దేవునికి ఇవ్వడంలో మనం ఎవరి ఆలోచన చేయకూడదు. మన పరిభాషలో మనం చెప్పాలంటే దేవుడి సమయాన్ని దొంగలించకూడదు. అంతేనా? మీరు మాట్లాడుతున్న మాట్లాడకపోయినా మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. దేవుడి సమయాన్ని దొంగలించకూడదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. ఆదివారం పండుగ దినాలలో ప్రార్థనకు వెళ్ళాలి, పూజకు వెళ్ళాలి, పూజలో పాల్గొని దివ్య సంప్రసాదాన్ని మనం స్వీకరించాలి. నీవు ఎంతటి దూరంలో ఉన్న వ్యక్తివైనా, నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా, నీకు ఎంతటి గొప్ప బిజినెస్ వ్యాపారం ఉన్నా, వ్యాపకం ఉన్నా, దేవుని సన్నిధికి వెళ్ళి ఆ రోజు దేవుని సన్నిధిలో గడిపి ఆ దివ్య ప్రసాదాన్ని, దివ్య శరీరాన్ని భుజించి బలమును పొంది నీ జీవితాన్ని జీవిస్తే నీ జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఇప్పుడు మానేస్తారు కొంతమంది వ్యసనపరులని, గడ్డవాళ్ళని, దోషులని, సమయం లేదని, ఖాళీ లేదని, కుదరటం లేదని, అందరికీ ముఖం చూపించుకోలేకపోతున్నామని, మా బాధలు కష్టాల వల్ల మేము రాలేకపోతున్నాం, ఇలాగా అనేకమైన కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కానీ వాటన్నింటితో పాటే ఏంటంటే దేవుని సన్నిధికి మనం రావాలి. ఆ బలహీనత, ఆ చెడ్డతనం, ఆ పాపం, ఆ యొక్క బాధలు, ఆ కష్టాలు, వాటన్నింటితో పాటు దేవుని సన్నిధికి వచ్చి మనం మొరపెడితే దేవుడు మన బాధలన్నింటినీ కూడా గమనిస్తాడు, మన సమస్యలన్నింటినీ తీరుస్తాడు, మన కష్టాలన్నింటినీ తీరుస్తాడు. మనందరూ ఏమనుకుంటామంటే అందరూ మంచోరే గుడికి వెళ్తారు అనుకుంటామేమో, అందరూ అనుకుంటామేమో. అందరూ కష్టాలు లేని, బాధలు లేని, శ్రమలు లేని గుడికి వెళ్తారు అనుకుంటామేమో. లేదు, అది ఉన్న వాళ్ళే వస్తారు. అయితే చాలా డీసెంట్గా తయారు చేస్తారు కాబట్టి అందరూ ఎవరికి ఏ బాధలు లేదనుకో, చాలా తెల్ల సొక్క వేసుకుంటారు, కట్టపడుతున్న వస్తారు. బాధ లేవు, బాధలు అందరికీ ఉన్న వాళ్ళమే. వేదన, సమస్య, వ్యసనము, పాపము, చెడు అందరికీ ఉన్న వాళ్ళమే. మనం చెడ్డవాళ్ళము, దోషులము, పాపాత్ములము, అయోగ్యులము కాబట్టి
దేవుని ఆరాధన చేసి యోగ్యత సంపాదించుకోవడానికి ప్రయత్నం మనం ఇక్కడ ప్రభు చివరాగా పంపిస్తారు. ప్రభు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. అక్కడ ఏమై మాట్లాడాల్సింది 29 భారము చేత ఉన్న సమస్త జనులారా పుణ్యాత్ములు మాత్రమే నా సంఘానికి రండి. పుణ్యాత్ములు సంఘానికి రమ్మన్నది. వ్యసనం లేని వారు మాత్రమే నా సంఘానికి రండి. పాపము లేని వారు మాత్రమే నా సంఘానికి రండి అని ఎవరైనా చెప్తారంటే వాళ్ళు మరి హైయెస్ట్ పాస్టర్స్ అవ్వాలి. హై క్వాలిటీ పాస్టర్స్ అవ్వాలి. మనం ఆదరించాల్సింది ఎవరిని? చెడ్డవారిని, అపాకులను, అపాకులను, వ్యసనపరులను, చెడ్డవారిని ఆయన ఆదరిస్తూ ఉంటే తిరస్కరించడానికి నేనెవరు, మీరెవరు? ఎలాంటి వాడినైనా ఆయన కావాలనుకుంటాడు. ఆ వ్యక్తి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆ మార్పు ఆయనలో వేస్తారు. తాగుబోతున్న నలుగురు రాకండి, రుచాలు నలుగురు రాకండి, చెడ్డవారు నలుగురు రాకండి, అప్పులు ఉన్నవారు నలుగురు రాకండి, ఆపులో ఉన్నవారు కాబట్టి గుడికి రాకండి, బాధల్లో కష్టాల్లో ఉన్నవారు నలుగురికి రాకండి అనడానికి లేదు. ఆయన ఇచ్చి ఇన్విటేషన్ అందరికీ ఉన్నది. భారము చేయాల్సి ఉన్న సమస్త జనులారా, ఏదైనా భారం కావచ్చు, నిరసనము, నీ పాపము, నీ చెడ్డతనం, ఏదైనా నీ భారం కావచ్చు. ఆ భారాన్ని అంతటి విడిచిపెట్టుకున్నప్పుడే, విడిచిపెట్టుకోవడానికి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడే నీ ప్రభు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. భారములను, శ్రమలను ప్రభు అందరికీ ఆహ్వానిస్తాడు. బాగా ఇష్టమైనటువంటి ఉపమానం చెప్తాడు. ప్రభు కొంతమందిని చూసి, రే నీవు నా శిష్యుడిగా ఉండటానికి రా అని పిలుస్తాడు. లేదండి నేను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నానంటే నేను మీతో చెప్పండి రాలేదని అంటాడు ఒకడు. నీవు నన్ను అనుసరించు అని ఒకటి పిలిస్తే ఇంకొకటి అంటాడు, ఈ మధ్యని ఎదురు కొన్నానండి, వ్యవసాయం చేసుకోవాలని నేను రానంటాడు. రే రా నన్ను అనుసరించు, నా బిడ్డగా ఉండండి ఇంకొకటి అంటాడు. ఏమంటాడు? మా నాన్న చూసుకోవాలి. అందుకనే ప్రభావం ఏం చెప్పారు? నాటికపై చెయ్యి పెట్టి వెనక్కు చూచువాడు నాకు అప్పుడు. మనం దేవుడు నమ్ముకున్నాం. దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా మన పాపము, మన భారము, మన కష్టంతో పాటు దేవుడితో పాటు కలడానికి మన ప్రయత్నం ఆయన పిలుస్తూ ఉన్నాడు. రండి నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి, నాతో పాటు రండి, మీ కష్టాలు, మీ భారాలు, మీ శ్రమలన్నీ నేను తొలగిస్తానంటాడు. మనకు మాత్రం ఉదరం ఆయనకి చిన్నపిల్లలు ఉంటారు, అబ్బాయి వయసులో ఉన్న పిల్లలు చాలా మంది దేవాలయానికి రాడు, దేవుని సన్నిధికి రాదు. ఏమనంటే బిజీ ఉంది అని ఏం చేస్తాం? బిజీ ఏమి లేదు పాపం. వాళ్ళకు ఉన్న బిజీ అనేది రీల్స్ చూడటం, సినిమా చూడటం, ఇంట్లో కూర్చోవడం అంతే. అది బిజీ ఏమి లేదు. వ్యాపారం చేయడు, వ్యవసాయం చేయడు, వ్యాపకం లేదు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారంటే అలాంటి పిల్లలందరూ ఇంట్లో ఉండిపోయిన రాత్రి ఇంట్లో ఉండిపోయిన పిల్లలంతా సెలవు బిజినెస్, సెలవు చూసుకోవడం, చాటింగ్ చేసుకోవడం, మెసేజ్ పెట్టుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, లేకపోతే వీడియోస్ అన్ని చెప్పండి రాబాయి వీడియోస్ చూసుకోవడం. ఏం పని చేయాలంటే ఏం పని లేదు. దానివల్ల వచ్చిన పైసా ఆదాయం లేదు. చెప్తారు కదా, పైసా ఉపయోగం లేదు. అలాంటి పనులన్నీ చేస్తారు, సంతోషాన్ని పొందుతారు అనుకుంటారు. ఎవరి వస్తువు గుర్తుంచుకోవాలి, ఎవరి పెట్టి గుర్తుంచుకోవాలి. వాటన్నింటిలో ద్వారా మనం ఎదుర్కోవాల్సింది ఆదివారం నాడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సమక్షంలో వాక్యం ఆలకించి ప్రార్థించి దేవుని శరీర రంధ్రాలను పొందించి బలమును పొంది బలహీనమైన మన శరీరాన్ని బలంగా మనం మార్చుకోవాలి. బలహీనమైనటువంటి ఈ వ్యక్తిత్వాన్ని, పాపపు ఇష్టమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క జీవితాన్ని పవిత్రం పావన మనం తెలుసుకోవాలి. అది మన ప్రయత్నం మనదైతే ఆయన దాన్ని ప్రతిఫలాన్ని ఇస్తారు. ప్రయత్నం మనదైతే ప్రతిఫలాన్ని ఇస్తారు. ప్రయత్నం చేయకుండా అలాగే కూర్చొని ఏమీ చేయకుండా దేవుని సన్నిధికి రాకుండా నన్ను దేవుడు దీవించలేదండి, దేవుడు మా మీద కోపంగా ఉన్నారండి, దేవుడు మా మీద పైగా
ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే మన భారములన్నీ ఆయన తొలగిస్తారు. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకోగలం. ఆయన స్వాదశీయుడని, వినమ్ర హృదయుడని, మరియు ఆయన్ని మనం నేర్చుకోవచ్చు. ఏ విధంగా? ఆయన మన కళ్ళెదుటే ఉన్నాడు. అన్ని బాధలు, అన్ని కష్టాలు, అన్ని అవమానాలు భరించినప్పటికీ కూడా ఎవరిని ఏ మాట అనకుండా వాటన్నిటినీ భరించాడు, ముందుకి సాగాడు. విజయుడై, మహోన్నతుడై, మహిమ శరీరముతో తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మనందరినీ పరిపాలిస్తూ ఉన్నాడు. అంతటి మహోన్నతమైన స్థానం ఆయనకు కూడా లభించడానికి ఆయన ఈ లోక జీవితంలో అన్ని బాధలు కూడా సహించారు. మీరు నేను అంతే అనేకమైన జీవితంలో ఉంటాయి. అనేకమైన బాధ్యతలు, భారాలు, కష్టాలు, శ్రమలు, ఒకటి తప్పిపోతే ఒకటి పోతే ఇంకొకటి వస్తూనే ఉంటుంది. మన వాళ్ళు రావచ్చు, పిల్లల వాళ్ళు రావచ్చు, పెద్దల వాళ్ళు రావచ్చు, సంఘం వాళ్ళు రావచ్చు, పొలం వాళ్ళు రావచ్చు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక భారం అనేది మనకి కలగవచ్చు. అది వాటన్నిటిని తొలగించగలవాడు, అన్నింటిని తీసివేయగలవాడు మన ప్రభు. మన ప్రభు మీద ప్రభు మీద నమ్మకం పెట్టుకోవాలి, ప్రభుని ఆశ్రయించాలి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. చెప్పి జోడించండి. చిన్న ప్రార్థన చేద్దాం. మీరు ఒకరు లేక ఇద్దరు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ఆలకించిన వాక్యాన్ని మీద దేవుడు మనందరినీ బలపరచాలని, ఆయన పెట్టుకునేటట్టుగా దేవుడు దీవించాలని ప్రార్థించాలి. చెప్పి జోడించండి. అందరూ మీ మనస్సుల్లో ఉన్న కోరికలను, విన్నపాలను, మీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను ప్రత్యేకంగా మన దేవుని అంటిపెట్టుకుని ఉంటున్నామా? ఉత్తమమైన కార్యాలు చేస్తూ ఉన్నామా? ఉత్తమమైన పనుల వైపు మన మనసు పెట్టి జీవిస్తున్నామా? లేక ప్రశాంతతను, శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని ఎక్కడెక్కడో